అభ్యర్థిగా గోరెడ్డి వెంకన్న బరిలో నిలిచే అవకాశం ఉంది అనే కోణంలో ఒక చర్చ నడుస్తుంది టీఆర్ఎస్ పార్టీ తరఫున. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు, పాపం ఆయనకు పదవి కూడా ఉంది. ఆయనను తీసుకొచ్చి మళ్ళీ ఎంపీగా పోటీ చేయించాలని ప్రయత్నం చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే అభ్యర్థులు లేరు టీఆర్ఎస్ పార్టీకి. ఒక 6 నెలల ముందు పార్టీ పరిస్థితి, లేదంటే ఒక నెల ముందు పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండే, దేశ రాజకీయాల్లో నేను షేక్ చేస్తా, ప్రధాని నరేంద్ర మోడీని గద్దె దించుతా, ఇతర రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలన్నా నేనే అభ్యర్థిని నిలబెడతా, నేను అనుకున్న వ్యక్తే ఇతర రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రి అని గప్పాలు కొట్టిండు కేసీఆర్. ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఇక్కడ రాష్ట్రం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి కార్లలో మందిని తరలించి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ అనేక సభలు సమావేశాలు నిర్వహించిండు. మహారాష్ట్ర, కర్ణాటక, అదేవిధంగా జార్ఖండ్, తమిళనాడు, కేరళ అనేక రాష్ట్రాల్లో పర్యటించినటువంటి, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటించినటువంటి కేసీఆర్ అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులతో దోస్తానం చేసి 2-3 ముఖ్యమంత్రి పదవులను ఊడగొట్టి మళ్ళీ తిరిగి వచ్చిండు. ముఖ్యమంత్రి పదవులు ఇప్పిస్తా అని చెప్పి ఉద్ధవ్ ఠాక్రేకు ముఖ్యమంత్రి పదవి ఊసిపోయింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో దోస్తానం చేస్తే ఆయన ఉప ముఖ్యమంత్రి, ఆయన ఢిల్లీకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి సిసోడియా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కునేలా చేసింది కేసీఆర్ కూతురు కవిత. అంటే ఈయనతో దోస్తానం చేసిన ఎవడు కూడా బాగుపడలేదు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీని తీసుకుపోయి బీఆర్ఎస్ పార్టీని చేసి, టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి, బీఆర్ఎస్ పార్టీ అంటే భారత రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి పేరు పెట్టి దేశ రాజకీయాలను మొత్తం షేక్ చేస్తున్నాడు. షేక్ చేస్తా అని చెప్పి ఊగిపోయి ఫామ్ హౌస్లో పడ్డాడు కేసీఆర్. తెలంగాణ సమాజం గుద్దితే ఓట్ల ద్వారా ఊపిరి ఆడతలేదు కేసీఆర్కు. ఏం చేయాలో తెలుసలేదు, ఏం చేయాలో తెలియక ఇంటికాడ కింద పడడం చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేసిర్రు. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత తీసుకుపోయి ఫామ్ హౌస్లో వేసిర్రు. కేసీఆర్ అతి లేడు గతి లేడు. ఆడిడ మాట్లాడుతున్నారు బావబామర్దులు కేటీఆర్, హరీష్ రావు అంటున్నాడు, మాట తప్పడం కాంగ్రెస్ నైజం, 6 గ్యారంటీలు అమలు చేయండి, బీఆర్ఎస్ ఆటుపోట్లపై సమీక్షిస్తామంటున్నాడు. 6 గ్యారంటీలు అమలు చేయాలంట. హరీష్ రావుకి ఏమైనా సిగ్గు లజ్జ ఏమైనా ఉందా? మీ మామకు సిగ్గు లజ్జ లేక పదవి కోల్పోయా, నీకున్న పదవి ఊసిపోయా, నీ బామ్మర్దికి ఉన్న పదవి ఊసిపోయా, మంత్రి పదవులు అన్నీ వాయా. ఇంకా సిగ్గు రాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 రోజులు కాకపోయా, ఇచ్చిన 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు ఆల్రెడీ అమలు చేస్తుంది. ఇంకా 4 గ్యారంటీలు ఉన్నాయి, దానికి సంబంధించి పత్రాలు తీసుకుంటున్నారు. 4 గ్యారంటీల్లో భాగంగా 2 గ్యారంటీలు ఆల్రెడీ అమలు చేయగా, ఇంకా 4 గ్యారంటీలకు సంబంధించి 5 గ్యారంటీలకు సంబంధించి లబ్ధిదారులు అర్హులు ఎవరని పత్రాలు ప్రజల నుంచి స్వీకరిస్తున్నారు, దరఖాస్తులు. అది కూడా సిగ్గు లేకుండా హరీష్ రావు అంటున్నాడు 6 గ్యారంటీలు అమలు చేయాలి, కాంగ్రెస్ పార్టీ మాట తప్పడం వల్ల నైజం అంటున్నాడు. మరి మీ మామ నైజం ఏంద్రా నాయన? మీ మామ కూడా కాంగ్రెస్ పార్టీ కదా, తర్వాత టీడీపీలోకి వచ్చింది కదా, నువ్వు ఎక్కడెక్కడి నుంచో ఈ పార్టీలోకి వచ్చినావు కదా. కాంగ్రెస్ పార్టీతో మీకు సంబంధం లేదా? మీ మామ ఏ పార్టీకి మీ మామ అసలు రాజకీయాలకు ఏ పార్టీతో ప్రవేశించండు? కాంగ్రెస్ పార్టీతోనే కదా. మరి కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదంటావు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కదా మీ మామ కేంద్ర మంత్రిగా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంతో పాటు తెలంగాణ ఇజ్జత్ మొత్తం తీసుకుంటూ అక్రమాలు చేసి బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉండి, ఇక కార్మిక శాఖ మంత్రిగా ఉండి, అదేవిధంగా బీఆర్ఎస్ లోటుపాట్లకు ఇంకేం లోటుపాటు సమీక్షిస్తావు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరైతే ఉన్నారో దొంగలంతా భూ కబ్జాలు చేసిర్రు, మైనింగ్ చేసిర్రు, ఇసుక దందా చేసిర్రు, రేషన్ దందా చేసిర్రు, సిగ్గు లేకుండా. అందుకోసమే తుక్కుగా ఓడించరు ఒక్కొక్క దొంగని. ఇక 6 గ్యారెంటీల గురించి నా మాట్లాడుతున్నాడు హరీష్ రావు. సిగ్గుండాలి హరీష్ రావు గారు, మీరేమైనా అనుకోండి. మీ మామ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉద్యమం జరుగుతున్నప్పుడు దళితుడిని ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రానికి నేను కాపలా కుక్కలాగా ఉంటానన్నాడు. ఆ కుక్క అంటే విశ్వాసంతో కూడుకున్న అది ఒక జంతువు. అది జంతువైన విశ్వాసానికి ప్రతీక ఈ ప్రపంచంలో దానికి మించింది లేదు. నేను కుక్కలాగా ఉంటా కాపాలని చెప్పి కుక్క ఇజ్జత్ తీసిండు మీ మామ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ రాష్ట్రానికి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాయా, దళితుని ముఖ్యమంత్రి చేసి నీ రాష్ట్రానికి కాపలా కుక్కలాగా ఉంటా అని చెప్పి కుక్క ఇజ్జత్ తీసిండు మీ మామ. కుక్క అనేది నమ్మకానికి నిదర్శనం. ఆ నమ్మకం అనే పదానికి మీ మామ ఒక విరుద్ధం. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు, ఇచ్చిండా మీ మామ? అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాడు మీ మామ, ఇచ్చినాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినాడు. 50 ఏళ్లకు పింఛన్ ఇస్తున్నాడు మీ మామ, ఇచ్చినాడు. నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నియామకాలు చేపడతామన్నాడు. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మీ మామ ఉద్యోగాలు భర్తీ చేసినాడు. మీకు భర్తీ చేసాడు మంచిగా. నిన్ను మంత్రిని చేసాడు, నీ బామ్మర్దిని మంత్రిని చేసాడు, నీ మరదలేమో ఎమ్మెల్సీ చేసి, తర్వాత అంతకుముందు ఎంపీని చేసే, మీ మామ నేను ముఖ్యమంత్రి అయ్యి, మీ పెద్ద బామ్మర్దినేమో 2 సార్లు రాజ్యసభ ఎంపీని చేసే.
ఇంకా సిగ్గు ఉండాలి నాయన మీకు. సిగ్గు లేక అసలు మీకు ఎంపీ అభ్యర్థులు ఇప్పుడు మీకు దొరుకుతలేరు. దొరకక ఎవరు నుంచాలంటే ఇంకా లాస్ట్ చివరికి గోరెటి వెంకన్న ముందరకు వస్తున్నాడు. గోరెటి వెంకన్న నీకు ఎప్పుడైతే ఎమ్మెల్సీగా అవకాశం వచ్చిందో ఈ తెలంగాణ సమాజంలో భావితరాలు గుర్తించుకునే ఒక వ్యక్తి, గొప్ప వ్యక్తి గోరెటి వెంకన్న. ఎందుకంటే ఈ తెలంగాణ సమాజం యొక్క మూలాలు, ఈ తెలంగాణ సమాజం యొక్క వాసన, ఈ తెలంగాణ సమాజం యొక్క బీజాలు తెలిసిన వ్యక్తి గొప్ప కవి గోరెటి వెంకన్న, గొప్ప రచయిత. ఈ గోరెటి వెంకన్నకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కవులు కళాకారులను మేము ఉద్యమకారులను ఆదుకున్నామని చెప్పి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గోరెటి వెంకన్న నోరుని మూగబోయేలా చేసిన దొంగ కేసీఆర్. మళ్ళీ ఇప్పుడు ఎవరు లేడు ఎంపీగా పోటీ చేసేందుకు, ఎవరు లేడు కాబట్టి గోరెటి వెంకన్న కవి గాయకుడు కాబట్టి మంచి పేరుంది కాబట్టి ఎంపీగా నాగర్ కర్నూలు ఎంపీగా బరిలో నిలపాలని అనుకుంటున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. కానీ గోరెటి వెంకన్న గారు మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు, మీరు ఎంపీగా పోటీ చేస్తే ఓడిపోతారు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి అచ్చంపేట నియోజకవర్గంలో ఓట్లు పడవు. ఎందుకంటే అక్కడ అట్లా పాలన చేసిరాడ. అందుకే 50,000 ఓట్లతోనే అక్కడ అభ్యర్థి ఓడిపోయిండు. ఇక కల్వకుర్తి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎన్నికలు పోలింగ్ 3 రోజుల ముందుగానే ఆయన కనిపించకుండా పోయిండు. ఎక్కడ పోయింది తెలియదు, ఇంకా రాలేదు, వస్తాడో రాడో కూడా తెలియదు. ఇక నాగర్ కర్నూలు నియోజకవర్గాన్ని ఒకసారి చూస్తే ఆయన బలుపు తారాస్థాయికి చేరింది. అధికారులను తేడా లేదు, జర్నలిస్టులను తేడా లేదు. ఓ రావయ్య పోవయ్య అని వ్యవహరించిన తీరుతో తుక్కుగా ఓడిపోయాడు. చిన్న వయసులో రాజేష్ రెడ్డి ఆడని గెలిచిండు. ఇక కొల్లాపూర్లో సరే అక్కడ ఉన్నది మంత్రి జూపల్లి కృష్ణారావు, రాజకీయ అనుభవజ్ఞుడు. అక్కడ ఓట్లు ఓడకపోయా, ఇక్కడ ఓట్లు ఓడకపోయా. అలంపూర్లో నీకు ఎక్కడ ఓట్లు పడతాయని నువ్వు ఇక్కడ పోటీ చేస్తావు? ఎందుకు? నీకంటూ ఒక విలువ ఉంది. ఇప్పటికే ఎమ్మెల్సీ అయిపోయి నీకున్న విలువ దిగజారిపోయింది. ఈ రాజకీయ నాయకులు నీ స్థాయిని దిగజార్చిర్రు. నీకంటూ నీ తెలంగాణ ప్రజల గొంతుక గోరెటి వెంకన్న, తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారానికి ఒక మార్గం గోరెటి వెంకన్న. అలాంటి గోరెటి వెంకన్నకి ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చి రాజకీయ ఉచ్చులో, రాజకీయ రొంపిలో దించి ఆయన మలినం చేసిర్రు గోరెటి వెంకన్నని ఈ టీఆర్ఎస్ పార్టీలు. కాబట్టి ఎమ్మెల్సీగా ఉన్నావు కాబట్టి గౌరవంగా ఆ ఎమ్మెల్సీ పదవి ఉన్నన్ని రోజులు ఉండి తర్వాత రాజకీయాల నుంచి తప్పుకొని భవిష్యత్తులో ఈ కాంగ్రెస్ కానీ లేదంటే ఇంకొక పార్టీ కానీ ఏదైనా అధికారంలోకి వస్తే ఈ తెలంగాణ ప్రజల పక్షాన గొంతుకై మళ్ళీ నిలబడాలి, ఈ రాజకీయ ఉచ్చు నుంచి బయటపడాలి. నీలాంటి వాళ్ళు రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. రొచ్చుగాళ్ళు, గబ్బుగాళ్ళు, మర్డర్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు రాజకీయం చేసేవాళ్ళు. మీలాంటి వాళ్ళు ప్రజలకు ఒక దిక్సూచి కావాలి. ప్రపంచ మేధావులు మీరు కాబట్టి మీరు దిక్సూచిలాగానే ఉండాలి. ప్రజలను చైతన్యవంతులను చేయాలి. మీ పాటతోని, మీ ఆటతోని, మీ గాత్రంతోని ప్రజా చైతన్యంలో ముందు వరుసలో ఉండాలి మీరు. నాగర్ కర్నూలు నుంచి గోరెటి వెంకన్న అసలు టీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూలులో గెలవదు. ఎంపీ అభ్యర్థి ఎవడు పోటీ చేసినా ఓడిపోతుంది. ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవడు బరిలో దిగడు. ఓన్లీ మందకృష్ణ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ మంద జగన్నాథం బరిలో నిలవడం ఖాయం. మంద జగన్నాథమే బరిలో దిగుతాడు, ఆయనైతేనే గెలుస్తాడు, ఎవడూ గెలవడు. ఇక అది లేదు, ఆలు లేదు, సూర్యుడు లేదు, ఇంకా ఏదో సామెత చెప్తారు కదా, అట్లా ఉంది బీజేపీల పరిస్థితి. మీకు సిగ్గు లేదు. ఒక ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక సీటు గెలవలేదు బీజేపీలో. దానికి మళ్ళీ పంచాయతీలు, ఒకటి మీద ఒకటి పంచాయతీలు. బీజేపీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో బంగారు శృతి తక్కువ సమయం ఉన్నప్పటికీ, ఆమె నెల రోజుల సమయం ఉన్నప్పటికీ ఆమె అభ్యర్థిగా పోటీ చేస్తే భారీ స్థాయిలో బీజేపీ అభ్యర్థిగా ఆమెకు ఓట్లు వచ్చినాయి. ఆమె కాకుండా కొత్తోడు రావాలంట. కొత్తోడు వచ్చి ఏం చేస్తారు అబ్బాయి? కొత్తోడు ఎవడున్నాడు ఇక్కడ రిజర్వ్ స్థానం నుంచి? కొత్తోడు ఎవడు పోటీ చేస్తాడు బీజేపీ నుంచి? బంగారు శృతి కంటే బలమైన నాయకులు ఉంటారా? అందుకోసమే ఈడ బీజేపీ అభ్యర్థి పోటీ చేసినా లేదంటే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరు వచ్చినా, కాకపోతే గోరెటి వెంకన్న లాంటి వ్యక్తులు, పెద్ద వ్యక్తులు వచ్చి ఆయన విలువని తగ్గించుకోవద్దు. ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తారు. ఎందుకంటే 50,000 మెజార్టీతోనేమో అచ్చంపేటలో వంశకృష్ణ గెలిచిండు, కల్వకుర్తిలో బలంగా ఉంది కాంగ్రెస్ పార్టీ, నాగర్ కర్నూలులో గెలిచింది, కొల్లాపూర్లో గెలిచింది, అలంపూర్లో పార్టీ పటిష్టంగా ఉంది. ఇవన్నీ కోణాలను చూసుకుంటే నాగర్ కర్నూలులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా గెలిచి తీరడం ఖాయం. కాబట్టి ఇక సిట్టింగ్ ఎంపీ రాముల పైన అసమ్మతి ఉందని చెప్తున్నారు. అసమ్మతి రాముల పైన లేదురా భయ్. ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో, ఓడిపోయి ఉన్నారో మీ పైన ఉన్నది. రాముల అసమ్మతి అవినీతి చేసేది లేదు రాములు సార్, అక్రమాలు చేసేది లేదు, ఒకరిని హింసించేది లేదు, ఒకరిని తిట్టేది లేదు. పని ఆయన చేసినా చేయకున్నా అందరితో సఖ్యతతో ఉండే మనిషి ఆయన.
ఆయన పేరు అసమ్మతి ఉందంట. అసమ్మతి రాముడి పైన ఎన్నడూ లేదు, ఎవరూ చేయరు. ప్రతిపక్ష పార్టీలకు, ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కూడా రాములు సార్ని ఆప్యాయంగా పలకరిస్తారు. ఆయన కూడా చిన్నలు పెద్దలు అనే తేడా లేకుండా అందరితో ప్రేమగా ఉంటాడు. అలాంటి వ్యక్తి పైన అసమ్మతి అంట. ఇక నాగర్ కర్నూలు నుంచి గోరెడ్డి వెంకన్న లోక్సభ బరిలో నిలిచే అవకాశం పరిశీలిస్తున్న బీఆర్ఎస్ అధిష్టానం లేరు, పార్టీకి వాడు గతి లేరు కాబట్టి, ఈయన పేరు మంచి ఉంది కాబట్టి ఈయన నిలపాలనుకుంటున్నారు. ఇక ఓడిపోయిన పోటీలు మస్తు మంది ఉన్నారు కదా, ఎందుకో మరి పోటీ చేస్తలేరు, డిపాజిట్ రాదు. ఇక గోరెడ్డికి పార్టీ మాజీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సెగ్మెంట్ ఇన్ఛార్జీల మద్దతు, సిట్టింగ్ ఎంపీ రాములకు పై అసమ్మతి రాముల పైన లేదురా, మీకు సిగ్గు లేకుండా ఓడిపోయారు. ఆయన రాములకు వ్యతిరేకంగా ఇప్పటికి పనిచేస్తున్నారు సిగ్గు లేకుండా. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్ రాబోయే లోక్సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని భావిస్తుంది. వివిధ స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తుంది. దీంట్లో భాగంగా ఇటీవల పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశమయ్యారని, నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ గోరెడ్డి వెంకన్న కేటాయించే విషయంలో అభిప్రాయాలు తీసుకున్నట్లు సమాచారం. నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల బీఆర్ఎస్ ఇన్ఛార్జీలు కూడా అందరూ గోరెడ్డి వెంకన్నకే ఎంపీ టికెట్ కేటాయించాలని అధిష్టానాన్ని కోరినట్లు తెలిసింది. పలువురు మాజీ ఎమ్మెల్యేలు కూడా సానుకూలత వ్యక్తం చేశారు. విశేషం ఏమిటంటే ప్రస్తుతం నాగర్ కర్నూలు ఎంపీ స్థానం బీఆర్ఎస్ ఖాతాలోనే ఉంది. ఆ పార్టీకి చెందిన పోతుగంటి రాములు ఇక్కడ నుంచి ఎంపీగా ఉన్నారు. కానీ జెడ్పీ చైర్పర్సన్ ఎంపిక విషయంలో ఆయనకు జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలకు మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. తన కుమారుడికి జెడ్పీ చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉన్నప్పటికీ అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలుతో సహా పలువురు వ్యతిరేకంగా పనిచేశారని ఇదివరకే అధిష్టానానికి ఎంపీ రాములు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఎంపీ టికెట్ను తిరిగి రాములకు కేటాయించవద్దని గువ్వల బాలరాజుతో పాటు మరో 3 మాజీ ఎమ్మెల్యేలు అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ఈ విధంగా ఇరు వర్గాల మధ్య వివాదం మొదలైన నేపథ్యంలో గోరెడ్డి వెంకన్న పేరు తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ను మల్లు రవికి కేటాయించే అవకాశాలు అధికంగా ఉన్న దృష్ట్యా ఆయన పోటీ చేయడు. మల్లు రవి అంటే పోటీ చేయడు, మంద జగన్నాథం పోటీ చేస్తాడు. ఆయన సామాజిక వర్గానికి చెందిన గోరెడ్డి వెంకన్నను బరిలో దించాలని బీఆర్ఎస్ అధిష్టానం యోచిస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన దరిమిలా ఎంపీ సీట్లను అధిక సంఖ్యలో గెలుచుకొని కేంద్రంలోనే చక్రం తిప్పాలని పార్టీ అధినేత కేసీఆర్ ఆశిస్తున్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఏం చేస్తారా నాయన, కేంద్రంలో అంటే చక్రం లేపుతాడా కేసీఆర్? చక్రం లేపడానికి శక్తి ఉంది ఆయనకు. ఇక రాష్ట్రంలో అధికారం కోల్పోయిన దరిమిలా ఎంపీ సీట్లను అధిక సంఖ్యలో గెలుచుకుని కేంద్రంలో చక్రం తిప్పాలని అధినేత ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో ఒక్కొక్క నియోజకవర్గంలో గెలుపు గుర్రాలను అందిస్తున్న క్రమంలో గోరెడ్డి వెంకన్న పేరు తెరపైకి వచ్చినట్టు సమాచారం. స్థానిక అంశాల మీద అవగాహనతో పాటు కవులు కళాకారులతో ఉన్న పరిచయాలు, ప్రజలతో ఉన్న సంబంధం వంటి గోరెడ్డి వెంకన్నకు అనుకూల అంశాలుగా బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తుంది. గోరెడ్డి ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్న విషయం తెలిసిందే. గోరెడ్డి వెంకన్న పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిపోవడం ఖాయం. ఎందుకు ఆయన విలువ తీస్తారు?